బావా, కన్న తల్లినే తెలియజరడానికి నీకు నోరేలా వచ్చింది? సమాధానం చెప్పగలిగితే ఇలా దోషగా ఎందుకు మిగిలిపోతాను? అమ్మ నన్ను క్షమించకుండానే వెళ్ళిపోయింది. ఉన్న నువ్వైనా బావా, మనసులోని బాధ నడుచుకోలేక అలా అన్నాను. అంతేగాని నీ మనసు తెలియక కాదు. ఇంకో మనకెవరున్నారు? నాకు నువ్వు, నీకు నేను. మేరీ, దీప కోలుకోవాలని, దాని ముద్దు ముచ్చట చూడాలని నాకు మాత్రం లేదనుకుంటున్నావా? అయినా సరే నా ప్రెస్టేజ్ చంపుకొని. బేబీ ప్రాణం కంటే మీకు ప్రెస్టేజ్ ఎక్కువ సార్. మన్నించండి, ఎంత గుండె నిపరం నాకు లేదు సార్. బేబీని ఇంత పట్టించి ఈ చేతులతో పెంచాను. అలా జరగటానికి వీలేదు సార్. ఇంతప్పటి నుంచి ఎత్తుకుని పెంచిన నీకే అంత మమకారం ఉంటే ఆశలన్నీ దాని మీదే పెట్టుకు పెంచిన నాకేనా లేదు? వెళతాను. నా మనవరాల్ని బ్రతికించుకునేందుకు ఎన్ని మెట్లైనా దిగి వెళ్తాను. మేరీ, వెళ్తాను. మామయ్య వాడి కోసం వెళ్ళడం మన మంచికే జరిగింది. సార్, మీకు మతి చెల్లించలేదు కదా? లేదు, ఇప్పుడే కుదుట పడింది. సరికొత్త ప్లాన్కు ఐడియా దొరికింది. అయితే ఒక్క దెబ్బకు 3 పక్షులు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది. ఆపద్ధర్మంగా మాకు సాయపడాలని వచ్చి నువ్వు మీ అమ్మను పోగొట్టుకున్నావు. దూరదృష్టి లేకుండా వ్యవహరించి నేను దీప ప్రాణానికే ముప్పు తెచ్చి పెట్టాను. సార్, ఏమిటి మీరు అనేది? అమ్మాయి గారికి ఏమైంది? నీ అమ్మ చనిపోయిందని తెలియగానే ఆ పసి హృదయం తల్లడిల్లిపోయింది. నిన్ను చూడాలన్న తొందరలో మెట్ల మీద నుండి పడి ప్రమాదానికి గురైంది. మాటి మాటికి నిన్నే కలవరిస్తోంది. నువ్వు వెంటనే బయలుదేరకపోతే దీప నాకు దక్కదు బాబు. ఆలస్యం చేస్తే జరిగేదదే బాబు. ఆలస్యం చేసి అమ్మను పోగొట్టుకున్నాను. అలాంటి దారుణం మరొకటి జరగడానికి వీలేదు. రండి సార్, రండి. రాజా గారు, పెద్దయ్య గారు, ఉత్తర కారు యాక్సిడెంట్ అయింది. చాలా సీరియస్. హలో, జనరల్ హాస్పిటల్. మేరీ, సార్, మీరు కారు యాక్సిడెంట్. మేరీ, ఏమిటా కంగారు? అదే సార్, మీరు వస్తున్న కారు యాక్సిడెంట్ అని చెప్పి గోపాలం బేబీ తీసుకెళ్ళాడు. ఇది ఆ సూర్యం గారి పనే చెప్తుంది. ఆలస్యం చేస్తే వాడు ఎంతకైనా తెగిస్తాడు. సూర్యం, బలవంతంగా పెళ్లాడడానికి నేను బొమ్మను కాదు. నా నేను బొమ్మలతో ఆడుకునేంత పసివాణ్ణి కాదు. అందుబాటులో ఉన్న పెన్నిధిని ఎందుకులే అనుకునేంత అమాయకుణ్ణి కాదు. మరోసారి చెప్తున్నాను, వచ్చి పెట్ల మీద కూర్చో. అది నా ప్రాణం ఉండగా జరగదు. ఎలా జరగదో చూస్తాను. భజంత్రీలు. మూడు ముళ్ళు
బాగుపడ్డాక మొదట వారి ఆశీర్వాదమే తీసుకుందాం. నీచుడా, ముందు దీపం వదిలిపెట్టు, లేకపోతే నీ ప్రాణం దక్కదు. ప్రాణం తీయడానికి అంత పెద్ద గన్నక్కర్లేదు మావయ్య, చిన్న రివాల్వర్ చాలు. అది నా దగ్గర ఉంది. మీరు ఉండండి సార్. సూర్యం, మర్యాదగా వాళ్ళని వదులుతావా లేదా? వదలకపోతే నీ జీవితానికి ఇదే ఆకర్షణ అవుతుంది. ఈలోగా నా రివాల్వర్ పెళ్తే అంతకంటే ముందు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ నేను అరెస్ట్ చేస్తే రాజా, అమ్మాయి గారు. రాజా, నా వల్లనే మీ అమ్మ చనిపోయింది. చేసిన పాపానికి పరిహారం చెల్లించుకుంది. నేను బ్రతకడంలో అర్థం లేదు. అనవసరంగా మనసు పాడు చేసుకోకండి. విధి చాలా విచిత్రమైంది. అది ఎప్పుడు ఎవరి జీవితంతో ఆడుకుంటుందో చెప్పలేదు. మా అమ్మ చనిపోవటానికి మీరు బాధ్యులు కారు. మీ మీద నాకు ఎలాంటి దురభిప్రాయం లేదు. అదే నిజమైతే నన్ను వెంటనే నీ దాన్ని చేసుకో. అమ్మాయి గారు, కోటీశ్వరుడి మనోరాలుగా నీకు పరిచయమైన అమ్మాయి గారు మీ అమ్మతో పాటే చనిపోయింది. ఇప్పుడు నీ ముందున్నది మనసు నిండా నిన్నే నింపుకుని నీతోడిదే లోకమని తీర్మానించుకున్నా ఒక మామూలు అమ్మాయి. ఇది మీరనవలసిన మాట కాదు. మీ నీడలో నిల్చునేందుకు కూడా అర్హత లేని వాడిని. నేను అడుగుతున్నది నీ నీడలో నాకింత చోటిమ్మని. మన్నించండి, అది నా వల్ల కాని పని. రాజా, నేనుండి ఈ సమాధానం వస్తుందనుకోలేదు బాబు. చదువు, సంస్కారం, అందం, ఐశ్వర్యం అన్నీ ఉన్న నా మనవరాలు తనంతట తానుగా ముందుకొచ్చి నిన్ను పెళ్లాడతానంటే నేను కాదంటానికి కారణం వేరే ఉంది సార్. కారణాలు దీప మనసును మార్చలేవు బాబు. అది తెలుసుకున్నాకే నేను మారాను. జీవితంలో నాకు మిగిలిందల్లా ఈ ఒకే ఒక చిరుదీపం. దాన్ని నీ చేతులతో ఆరిపోయదలుచుకుంటే అలాగే చేయి బాబు. సార్, నీకేం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఆశలన్నీ నా మీదే పెట్టుకుని నేనే సర్వస్వం నమ్ముకున్నా. ఆపు. ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నదని, నువ్వే సర్వస్వం నమ్ముకున్నదని చనిపోయిన మీ అమ్మ కోసం పెళ్లి మానుకుంటావా? నీ కోసం చావడానికి కూడా సిద్ధపడిన అంత గొప్పింటి అమ్మాయిని కాదంటావా? మళ్ళీ నువ్వు వీళ్ళ పక్కింటి మళ్ళీని. ఏమన్నా? నా మాటకి నిన్నెవరూ అపార్థం చేసుకోరు. ముందు ఆవిడ మెళ్ళో తాళి కట్టు. మళ్ళీ నువ్వేనా ఈ మాట అంటున్నది? ఈ పరిస్థితుల్లో మనసున్న ఏ ఆడదైనా ఈ మాట అంటుంది. చాలించు నీ వేదాంతం. అసలు ఎందుకు వచ్చావు అక్కడికి? ఎందుకొస్తేనే? రెండు మంచి మనసులను ఒకటి చేయటం తప్పు కాదు. నాకంటే నీ మేలు కోరేవాళ్ళు ఎవరూ లేరు.
అడ్డు చెప్పగా నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు చెప్పినట్టు చేస్తే సరైన సమయంలో సాటి స్త్రీకి సాయపడ్డానన్న తృప్తి నాకు మిగులుతుంది. ఒక కన్నె పిల్ల జీవితం కథగా మిగిలిపోకుండా కాపాడిన కీర్తి నీకు మిగులుతుంది. దేవుడు మీ ఇద్దరికీ రాసిపెట్టాడు. కాదని హక్కు ఎవరికీ లేదు. అమ్మాయి గారు, మీరు చాలా అదృష్టవంతులు. అదేమిటి, శుభవాని పెళ్లి జరగబోతుంటే కళ్ళలో ఆ నీళ్ళేమిటి? మనుషుల్లో కూడా దేవతలు ఉంటారని ఇప్పుడే తెలుసుకున్నా. అంత మాట అనకండి. ఏమండి, మీరు కూడా ఆనంద బాష్పాలమ్మా, ఆనంద బాష్పాలు. రాజా, ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా?